హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కల్కి 2898 ఏడీ కోసం దీపికా పదుకొనే అంత రెమ్యునరేషన్ తీసుకుందా? హీరోలను మించిపోయిందిగా. గత కొన్నేళ్లలో చాలా మంది నటీనటులకు పాన్ ఇండియా పాపులారిటీ లభించింది. ఒకప్పుడు హీరోలు మాత్రమే ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునేవారు, కానీ ఇప్పుడు హీరోయిన్లు కూడా వారికి సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. చాలా వరకు నిర్మాతలు వారి డిమాండ్స్ ను కాదనకుండా పారితోషికాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అలాగే ప్రస్తుతం కల్కి 2898 ఏడీ కోసం దీపికా పదుకొనే తీసుకున్న రెమ్యునరేషన్ గురించి అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బీ టౌన్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దీపికాకు తెలుగులో ఇది మొదటి సినిమా. ప్రస్తుతం బాలీవుడ్ లో నెంబర్ 1 నటీమణి ఎవరు అనే విషయంపై గట్టి పోటీనే నడుస్తుంది. ఆ రేస్ లో దీపికా పదుకొనే కూడా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంతో పాటు ఆ చిత్రాలు దాదాపుగా హిట్ అవడంతో తన పారితోషికాన్ని కూడా బాగా పెంచేసిందట. 2024లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా మారిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి 2898 ఏడీతో తెలుగులో డెబ్యూకి సిద్ధమైంది దీపిక. ఇది తన మొదటి సినిమానే అయినా ఇప్పటికే బాలీవుడ్ లో తనకు విపరీతంగా పాపులారిటీ ఉండడం, పైగా ఇది పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో తనకు ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ అందినట్టు సమాచారం. మామూలుగా దీపికా పదుకొనే ఒక్క సినిమా కోసం 15 నుండి 30 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది. ఇక కల్కి 2898 ఏడీ కోసం తను 20 కోట్లకు పైగానే చార్జ్ చేసిందని సమాచారం. హీరోయిన్ గా దీపిక చివరి సినిమా పఠాన్. అది బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ను సాధించింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ లో ఒక గెస్ట్ రోల్ లో కనిపించింది. స్క్రీన్ పై దీపిక కనిపించిన కాసేపే అయినా అందులో హీరోయిన్ నయనతారకు ఎంత గుర్తింపు లభించిందో దీపిక కూడా అంతే ప్రశంసలు అందాయి. దీంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడడంతో దీపిక ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో దీపికా పదుకొనే తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లిస్ట్ లో కంగనా రనౌత్ ఉంది. తను ఒక్క సినిమాకు 15 నుండి 27 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తుందట. కంగనా రనౌత్ పర్సనల్ లైఫ్ లో కాంట్రవర్సీలు ఉన్నా తనకు సినిమా అవకాశాలు ఎక్కువగా రాకపోయినా కూడా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వదట ఈ భామ. ఇక బాలీవుడ్ ను వదిలేసి పూర్తిగా హాలీవుడ్ లో సెటిల్ అయిపోయిన ప్రియాంక చోప్రా సైతం ఒక్క మూవీ చేయడానికి 15 నుండి 25 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కల్కి 2898 ఏడీతో ఈ లిస్ట్ లో టాప్ స్థానాన్ని దక్కించుకుంది దీపికా పదుకొనే.